హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించిన అంశం పైన గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరగడం చూస్తున్నాం. ఆయన మరణం పైన అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎంపీ హర్ష్ కుమార్తో పాటు అనేక దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా ఇది యాక్సిడెంట్ కాదు, ఈయన ఎవరో హత్య చేశారు లాంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హత్య చేశారు అనడానికి సంబంధించి పాసిబిలిటీస్ ఏమున్నాయనే దానిపైన ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్ళు చేస్తూ వచ్చారు. సో ఆయన అక్కడికి వెళ్తా ఆ బైక్‌ని ఏదో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొనడం వల్ల చనిపోయారని, ఎవరో వేరే వాహనంలో వచ్చి ఆయన వెహికల్‌ని కావాలని ఢీకొట్టారని కొంతమంది. సో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన పడిపోతే ఆయన పైన యాజ్ ఇట్ ఈజ్‌గా ఎవరో బండి అలా పెట్టినట్లుగా ఎలా ఉంటుంది? ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే కింద పడ్డప్పుడు బండి, తను ఒకే దగ్గర ఎలా ఉంటారు? లాంటి రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు పాస్టర్ ప్రవీణ్‌కి దాదాపు 10-11 గాయాలు తన శరీరం పైన, తలపైన ఉన్నాయి. సో అన్ని గాయాలు బైక్ యాక్సిడెంట్‌లో జస్ట్ పడిపోతే అన్ని గాయాలయ్యే పరిస్థితి ఉండదు. అవన్నీ కూడా ఎవరో చేసిన గాయాలే అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆ ఫీల్డ్‌కెళ్ళి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, తను చనిపోయాడో, అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేసి వచ్చిన వాళ్ళు కూడా అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపైన ఎలాంటి అనుమానము మాకు లేదు, ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చుతారనే నమ్మకం ఉంది, పోలీసు డిపార్ట్మెంట్ పైన మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్తూ వచ్చారు. బట్ బయట ఇతర రకరకాల సంఘాల వాళ్ళు, రకరకాల వ్యక్తులు, పాస్టర్ ప్రవీణ్ స్నేహితులు కొంతమంది ఈ మరణం పైన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మరణం పైన అనుమానాలని ఇమీడియట్‌గా ఆయన చనిపోయిన రోజు మరణం పైన అనుమానాలు వచ్చాయి. ఆ గాయాలు అవన్నీ చూసిన తర్వాత ఆ తర్వాత 2 రోజులకి కొన్ని సీసీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంగా సీసీ ఫుటేజ్ వీడియోలు బయటికి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాటిని ఎవరు రిలీజ్ చేశారు, ఏ ఇంటెన్షన్‌తో రిలీజ్ చేశారనే అనుమానాన్ని కూడా పాస్టర్ ప్రవీణ్ మృతి పైన అప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా రైజ్ చేస్తూ వచ్చారు. సో ఈ వీడియోలన్నీ బయటికి పంపించడం వెనక, ఈ వీడియోలన్నీ బయటికి రిలీజ్ చేయడం వెనక కూడా కుట్ర కోణం ఉంది. ఆయన హత్యకు కారణమైన వాళ్ళే ఇటువంటి వీడియోలను బయటికి రిలీజ్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో ఈ పర్టికులర్ అంశం పైన పోలీసులు కూడా ఆ ఘటన జరిగి ఆయన డెడ్ బాడీని అక్కడ చూసిన తర్వాత ఇది యాక్సిడెంట్ అని ఇమీడియట్‌గా నిర్ధారణ చేయలేకపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేస్తూ ఉన్న సందర్భంగా పోస్ట్ మార్టం రిపోర్టు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ కూడా రావడానికి ఆలస్యం అవటం పైన మరిన్ని అనుమానాలు వచ్చాయి. ఎందుకు ఇంతకాలం పడుతుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి దాదాపు 2 వారాల సమయం ఎందుకు పడుతోంది? ఎందుకు దాన్ని దాచిపెడుతున్నారు? ఎందుకు దాన్ని బయట పెట్టట్లేదు అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ పైన కూడా రకరకాల అనుమానాలని వ్యక్తం చేస్తూ వచ్చారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వెనక ఏదో ఉంది అని భావిస్తున్న వాళ్ళంతా. ఈ గతంలో పోలీస్ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనకు సంబంధించిన మరణం పైన విచారణ చేస్తున్నాము, సో ఆయన పలానా టైంలో పలానా దగ్గర ఉన్నారు అంటూ వాళ్ళు కొన్ని సీసీ ఫుటేజ్లు బయటపెట్టారు. విచారణ జరుగుతున్న సందర్భంగా విచారణ ఇంకా పూర్తి కాకుండానే కంక్లూజన్కి రాకుండానే ఆ సీసీ ఫుటేజ్లు పోలీస్ అధికారులు ఎందుకు రిలీజ్ చేశారు అనే దానిపైన కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. సో ఎట్టకేలకు ఫైనల్గా ఈరోజు ఐజీ ప్రవీణ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది యాక్సిడెంటే అనే విషయాన్ని ఆయన తేల్చారు. దానికి సంబంధించి ఇప్పటికే తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే విషయాన్ని తేల్చుతున్నాయని చెప్పారు. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చే క్రమంలో కోదాడ దగ్గర, అలాగే ఏలూరులోనూ మద్యం కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన యూపీఏ పేమెంట్స్ కూడా ఆయన చేశారు. ఆయన మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్న సందర్భంగా అప్పటికే 2 సార్లు ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళు, ఆయన స్పెట్స్ అంతా పూర్తిగా పగిలిపోయి అక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా సీసీ ఫుటేజ్లో నమోదై ఉన్నాయని చెప్తున్నారు. సో అప్పటికే 3 సార్లు యాక్సిడెంట్ జరిగింది. అయినప్పటికీ ఆయన 3 ప్రాంతాల్లో ఆగి మద్యం కొనుగోలు చేసి, మద్యం తాగి అలాగే డ్రైవ్ చేస్తూ వచ్చారు. ఆ కారణంగానే యాక్సిడెంట్ జరిగింది అనేది పోలీసులు ఫైనల్గా ఇస్తున్న నిర్ధారణ. ఈ సమయంలో బండి పడిపోయిన పాస్టర్ ప్రవీణ్ పైన బండి యాజ్ ఇట్ ఈజ్‌గా అలా ఎవరో పెట్టినట్లుగా ఎలా ఉంటుంది అనేది ప్రధానమైన అనుమానం ఉంది. దానికి కూడా పోలీసులు చెప్తున్న మాట, అక్కడ నుంచి బండి పడిపోయిన సందర్భంలో ప్రవీణ్ పడిపోయిన తర్వాత బండి ఎగిరి ఆయన పైన పడింది అనేది పోలీసులు తాజాగా చెప్తున్న మాట. ఫోరెన్సిక్ నిపుణులు కూడా అదే విషయాన్ని ధృవీకరించారు అనేది పోలీసులు చెప్తున్న మాట. సో దీనిపైన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తారా, కుటుంబ సభ్యులు ఏం చెప్తారు అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులపైన నమ్మకం ఉంది, పోలీసులు సరైన దిశలో విచారణ చేస్తారని తాము భావిస్తున్నాము అని చెప్పి ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా చూడాల్సి ఉంది. సేమ్ టైం ఈ ప్రవీణ్ మరణం వెనక రకరకాల కుట్రలు ఉన్నాయి, రకరకాల వ్యక్తులు ఉన్నారు అని మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు హర్ష్ కుమార్ గారు కావచ్చు, మరికొంతమంది క్రైస్తవ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కన్విన్స్ అవుతారా, వాళ్ళ వెర్షన్ ఏంటి, వాళ్ళు దీని ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి తప్పుడు ప్రచారం చేశారు కొంతమంది, ఇంటెన్షనల్గా ఈ మరణం పైన తప్పుడు ప్రచారం చేశారు అంటూ దాదాపు
ఓ 11 మంది పైన ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంగానే ఈ అంశం పైన సోషల్ మీడియాలో తప్పుడు క్యాంపెయిన్ ఎవరైనా చేస్తే, ఎవరైనా మత ఘర్షణలు రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు చేసినా, అటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ గత ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే పోలీసు అధికారులు చెప్పారు. ఆ మేరకు ఇప్పటికే 11 మంది పైన కేసులు నమోదు చేసినట్లుగా చెప్తున్నారు. ఈ ప్రవీణ్ మరణం వెనక రీజన్ ఏంటి? ఇంత అనుమానాలు రావడానికి కారణం ఏంటి? ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరో చంపారు అని అంత బలంగా క్రైస్తవ సంఘాలు ఎందుకు మాట్లాడుతున్నాయి? ఇవన్నీ చూసినప్పుడు ఆయన గతంలో వేరే మతాల గురించి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల కారణంగా ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఆయనకి ఇచ్చిన వార్నింగ్‌లు, ఆ వార్నింగ్‌ల నేపథ్యంలో ఇది హత్య అయి ఉండొచ్చు అనేది వాళ్ళ అంచనాగా కనపడుతోంది. సో, ఐజీ ప్రవీణ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కుటుంబ సభ్యుల వెర్షన్ ఎలా ఉంటుంది? ఇది హత్యగా ఇప్పటివరకు ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.